హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్ అన్న వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే. సార్, బెంగళూరు రేవ్ పార్టీ మరి గత కొన్ని రోజుల నుంచి కూడా మీడియాలో హల్చల్ చేస్తుంది. అసలు ఈ రేవ్ పార్టీని ఎవరు ఏర్పాటు చేశారు, అసలు అతని డీటెయిల్స్ ఏంటి, అతని గురించి ఏమన్నా డీటెయిల్స్ ఉన్నాయా సార్? మామూలుగా మనకి ముందు నుంచి కూడా వాసు అనే పేరు వినపడింది. హైదరాబాద్కి చెందిన వాసు అనే అతను ఈ పార్టీని ఏర్పాటు చేశాడు అక్కడ బెంగళూరులో. సో అక్కడ కంకార్డ్ అనే ఒక సంస్థ ఉంది, దాని ఓనర్ కృష్ణారెడ్డి వాళ్ళ ఫామ్ హౌస్ అది. అది మామూలుగా ఎలక్ట్రానిక్ సిటీ అని ఉంటుంది బెంగళూరు అవుట్స్కట్స్లో. ఆ ఎలక్ట్రానిక్ సిటీకి దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్ ఎంఆర్ ఫామ్ హౌస్ అనుకుంటా. సో ఈ ఫామ్ హౌస్లో తన పుట్టినరోజు సందర్భంగా వాసు అనే వ్యక్తి చేశాడనేది మొదట్లో వచ్చింది. ఇప్పుడు కూడా సిసిబి బెంగళూరులో సిటీ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు అరెస్ట్ చేసినది 5 మంది అని అక్కడ బెంగళూరు కమిషనర్ దయానంద్ చెప్పాడు ప్రెస్ మీట్లో. మేము 5 మందిని అరెస్ట్ చేశామని. 5 మంది ఎవరంటే ఈ మొత్తం ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన బర్త్డే అని కండక్ట్ చేసిన వాసు, రెండవది ఇతని తరఫున ఆర్గనైజర్ అరుణ్. వీళ్ళిద్దరు కాకుండా ఒక 3 పెడ్లర్స్, డ్రగ్ పెడ్లర్స్. అందులో రాజ్ బావా అతను బాగా నోటరియస్. అతని మీద ఎప్పటి నుంచో పోలీసులు నోటీసెస్ జారీ చేశారు, అతన్ని వెతుకుతున్నారు ఎప్పటి నుంచో. ఈ రాజ్బాబు అనేవాడు కూడా దొరికాడు అనమాట. సో రాజ్బాబు ఇంకొక 2 డ్రగ్ పెడ్లర్స్, వాసు అండ్ అరుణ్, 5 మందిని అరెస్ట్ చేశాము. మిగతా వాళ్ళ దగ్గర అంతా కూడా బ్లడ్ అండ్ ఇది తీసుకున్నాం అని చెప్తారు. కొత్తగా వాళ్ళు ఇంకొక విషయాన్ని కూడా చెప్పింది అంటే, మొత్తం దొరికింది 101 మంది అని చెప్తున్నారు మొన్నటి వరకు, కానీ పాల్గొనింది 250 మంది పాల్గొన్నారు. ఆ 250 మంది మేము వెళ్ళేసరికి చాలామంది పారిపోయారు, మాకు 101 మంది మాత్రమే దొరికారు. ఎందుకంటే వీళ్ళు డ్రగ్స్ ఎక్కువ వాడి నిద్రపోతున్నారు మేము వెళ్ళేసరికి. మిగతా వాళ్ళు అలర్ట్ అయిపోయి పారిపోయారు వాళ్ళు మేము వెళ్ళేసరికి. సో మాకు దొరికింది అయితే 101 మంది. మిగతా వాళ్ళ కోసం కూడా మేము వెతుకుతున్నాం అనేది కూడా చెప్తున్నారు. అయితే ఈ వాసు ఎవరు, ఇతను బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతను ఇంత పెద్ద పార్టీని ఎలా ఆర్గనైజ్ చేయగలిగాడు బెంగళూరులో అనేది చూసినప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలు వచ్చాయి. యాక్చువల్గా ఇతనిది ఇంతవరకు చెప్తున్నట్టు హైదరాబాద్ కాదు, ఇతనిది విజయవాడ. ఇతను పూర్తి పేరు లంకపల్లి వాసు. ఇతను వచ్చి అక్కడ ఆంజనేయ వాగన్ ఉంటుంది, దానికి దగ్గరలో బ్రహ్మంగారి మఠం వీధి అని విజయవాడలో ఉంది, ఆ వీధిలో ఉంటారు ఇతను. యాక్చువల్గా వీళ్ళ నాన్న చిన్నప్పుడు చనిపోయారు. ఇతను చాలా ఆర్డినరీ పూర్ బ్యాక్గ్రౌండ్, అంటే సినిమాటిక్గా ఉంది ఇతని కథ అంతా కూడా. సో వీళ్ళమ్మ దోశలు పోసి అమ్ముకుంటూ జీవనం సాగించేది. సో ఇతనికి 2 అక్కయ్యలు, 1 అన్నయ్య. వీళ్ళందరినీ కూడా వాళ్ళమ్మ దోశలు ఇడ్లీలో అమ్మి చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకొని దాని ద్వారా వచ్చే ఆదాయంతో వీళ్ళని చదివించుకుంది. ఈ అబ్బాయికి చిన్నప్పటి నుంచి కూడా వాసుకి క్రికెట్ అంటే బాగా పిచ్చి, క్రికెట్ ఎక్కువ ఆడుతుండేవాడు. మంచి క్రికెటర్ కావాలనేది అతని గోలు. కానీ క్రికెటర్ కాలేకపోయాడు, కానీ క్రికెటర్ బుకీ అయ్యాడు. సో ఇదంతా కూడా సినిమా లాగా ఉంది నాకు ఇతని కథ అంతా తీసుకుంటే. సో అంటే సిన్సియర్గా అతను ఒక ప్లేయర్గా అయింటే అతని లైఫ్ వేరే అయిపోయింది. అతను క్రికెట్లో అది వెళ్ళలేక క్రికెట్ బెట్టింగ్లకి మెల్లగా బెట్టింగ్లు కండక్ట్ చేసే విధంగా అతను ప్లాన్ చేసుకొని బుక్ అయిపోయాడు. దాని తర్వాత ఇతను విజయవాడలో ఫస్ట్ ఇది స్టార్ట్ చేసి మెల్లగా 2 స్టేట్లలో కూడా క్రికెట్ బెట్టింగ్లు స్టార్ట్ చేశాడు. దాని తర్వాత ఇంకా అనేక రకాల బెట్టింగ్లకి వెళ్ళాడు. రాజకీయాలు కావచ్చు, ఇప్పుడు కూడా పొలిటికల్గా కూడా అనేక బెట్టింగ్లు అతను చేశాడని చెప్తున్నారు. సో ఇలాగ బెట్టింగ్ల ద్వారా డబ్బు సంపాదించాడు. అట్లా కాకుండా ఇతను బెంగళూరు, చెన్నై, ఇట్లా గోవా, ఇట్లా వేరే సిటీ, హైదరాబాద్, ఇలా అనేక సిటీల్లో కూడా తన ఒక నెట్వర్క్ని అయితే ఏర్పాటు చేసుకున్నాడు. దాని ద్వారా బాగా డబ్బులు కూడా సంపాదించాడు. ఇతనికి 4 కార్లు ఉన్నాయి, భారీ విల్లాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి. సో ఒక నెట్వర్క్ అయితే ఉంది. కార్లు కూడా 4-5 లగ్జరీ కార్లు ఉన్నాయని చెప్తున్నారు. సో విజయవాడలో కూడా ఒక 150 మంది తన టీం ఉందని చెప్తున్నాడు. సో ఇలాగా వీళ్ళు ఇది చేసుకున్నారు. బట్ ఇతను ఆ మధ్య ఎక్కడో కాలు ఇదయ్యి మొన్నటి వరకు కూడా చేతికర్ర వాడుతుండేవాడు.
అట్లాగే ఇతను కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, అట్లాగే హార్ట్ కూడా స్టెంట్ వేశారనే వార్త కూడా వచ్చింది. సో ఏదేమైనా ఇతనికైతే ఇట్లాంటి ఈ ఫంక్షన్ ఫస్ట్ టైం కాదు, అతను ఎప్పటి నుంచో కూడా ఈ బెట్టింగ్లు దీనివల్ల అతనికి ఏంటంటే ఒక పెద్ద సర్కిల్ వచ్చింది. దాని తర్వాత అతను ఇటువంటి రేవ్ పార్టీలు ఏర్పాటు చేయడం, ఈ రేవ్ పార్టీల ద్వారా డబ్బు సంపాదించడం అనేది అతనికి అర్థమైంది. ఇది ఈజీగా ఉంటుంది, ఓన్లీ ఏంటంటే దీంట్లో సర్కిలే మనీ, నీకు ఎంత పెద్ద సర్కిల్ ఉంటే అంత మనీ నువ్వు అర్న్ చేయొచ్చు. ఎందుకంటే నేను రేవ్ పార్టీ మీద స్పెషల్ వీడియో చేశాను. సో రేవ్ పార్టీ అంటేనే బాగా విపరీతంగా డబ్బు ఉండి ఆ డబ్బు తమ సుఖాల కోసం స్పెండ్ చేసే కల్చర్ కూడా ఉండి, చాలామంది డబ్బున్నా కూడా ఇలాగ స్పెండ్ చేయరు. ఎందుకంటే ఒక నైట్కి 50 లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరు ఉంటారు అంటే, ఇది 50 అంటా ఉన్నారు, తెలీదు కరెక్ట్గా. మినిమం అయితే 10 లక్షలు అని చెప్తున్నారు, 10 నుంచి 50 లక్షల వరకు ఉంటుంది చెప్పాను. రేవ్ పార్టీ ఆల్రెడీ చెప్పాను నేను, డ్రగ్స్ అండ్ సెక్స్ ఈ రెండు ఉంటాయి. దాంట్లో విచ్చలవిడిగా అంటే జర్మనీలోనో లేకపోతే థాయిలాండ్లోనో కొన్ని రకాల ఈ కల్చర్స్ ఉంటాయన్నమాట. అంటే మనకి మామూలుగా చాలామందికి ఒక ఫ్యాంటసీ ఉంటుంది. లకాన్ అనే ఒక సైకాలజిస్ట్ ఏమంటాడంటే, ఏ మనిషికి కూడా ఫాంటసీ లేకుండా రియల్ని ఎంజాయ్ చేయలేడు అంటాడు. రియల్ని ఎంజాయ్ చేయాలంటే కూడా ఒక ఫాంటసీ మనిషికి కావాలి. అంటే మన భార్యతో ఎంజాయ్ చేయాలంటే ఫలానా అమ్మాయి అయితే ఎలా ఉంటుంది అనేది వాడికి ఒక ఫాంటసీ అవసరం. సో ముఖ్యంగా సెక్సువల్గా చాలా మందికి ఫాంటసీస్ ఉంటాయి. అయితే ఆ ఫాంటసీ తీరిపోయినాక దాంట్లో ఏముండదని కూడా లకాన్ అంటాడు. అంటే నువ్వు ఆ గర్ల్ ఫ్రెండ్ కానీ ఉంటే ఎంత బాగుండు అనుకుంటావు, కానీ భార్య చనిపోయి గర్ల్ ఫ్రెండ్ వచ్చినాక కూడా నీ ఫాంటసీ ఏమో గొప్పగా అనిపించదు. అప్పుడు ఫాంటసీ ఒకసారి రియల్గా మారిపోయినాక దాంట్లో ఉండే ఒక ఇమాజినరీ బ్యూటీ కానీ లేకపోతే ఇమాజినరీ హ్యాపీనెస్ అనేది పోతుంది. ఆమె కూడా మామూలు మనిషి అనేది నీకు 4 రోజుల తర్వాత అర్థమైపోతుంది. ఆ ఫాంటసీ అనేది కిల్ అయిపోతుంది. సో ఇలాంటి వాళ్ళు ఏమంటే డబ్బు ఉన్నప్పుడు ఈ ఫాంటసీ అంటే ఒకేసారి 2 అమ్మాయిలతో ఎలా ఉంటుంది, ఒకేసారి 3 అమ్మాయిలతో ఎలా ఉంటుంది, దీన్నే 3 సమ్ 4 సమ్ రకరకాలుగా అంటారు. ఇట్లా ఇంకా రకరకాల సెక్సువల్ ఫాంటసీస్ ఉంటాయి. వాటిని ఇతను అడ్రస్ చేస్తాడు. రేవ్ పార్టీస్ అనేవి అలాంటి ఇష్యూని అడ్రస్ చేస్తాయి. వాళ్ళకి మామూలుగా అయితే ఇలాంటి వాళ్ళు దొరకరు. సో మామూలు జీవితంలో చుట్టుపక్కల ఉండేవాళ్ళు దొరకపోవచ్చు. సో వీళ్ళు అరేంజ్ చేస్తారు. సో ఇట్లాంటి దానికి ఒప్పుకునే అమ్మాయిల్ని ఇక్కడికి తీసుకురావడం, వాళ్ళతో చేయడం. మనం ఈ మధ్య చూస్తున్నాం కదా, నార్త్ ఇండియాలో కూడా అనేక యాప్స్ వచ్చేసి పోర్న్ యాప్స్, ఇవన్నీ ఈ ఫాంటసీస్ అన్నీ వాళ్ళు కూడా పోర్నల్లో చూపిస్తున్నారు. 2 అబ్బాయిలు ఒక అబ్బాయి, లేకపోతే అబ్బాయి 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 అమ్మాయి అమ్మాయి అంటే బైసెక్సువల్, ఇలా రకరకాల ఫాంటసీస్ని క్యాటర్ చేయడానికి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో డబ్బు పోయినా కూడా ఇవన్నీ రావు కదా, మామూలుగా డబ్బు పోసినా కూడా నీకు ఎక్కడంటే అక్కడ దొరకవు. వీటిని ఫెసిలిటేట్ చేసేవాళ్ళు కావాలి. రెండోది సేఫ్టీ కావాలి, అంటే ఏదన్నా జరిగినప్పుడు డీల్ చేసుకునే వాళ్ళు కూడా కావాలి. సో ఈ వాసుకి అన్ని లక్షణాలు ఉన్నాయి. ఇతనికి ఆల్రెడీ బుకీ అంటే లాయర్లతో, కోర్టులతో, పోలీసు వ్యవస్థతో, రాజకీయ నాయకులతో అందరితో సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఏదన్నా ఒక ఇబ్బంది వస్తే తన నెట్వర్క్ని దించి ఆ ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. సో ఇప్పటి వరకు ఇతను దొరకలేదు, ఫస్ట్ టైం బెంగళూరులో దొరికాడు. సో నాకు తెలిసి బెంగళూరులో కూడా ఇతను దీని నుంచి బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే ఇతను డబ్బులు ఉంది, పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తాడు, బెయిల్ మంచి అడ్వకేట్ని పెట్టుకొని బెయిల్ తీసుకుంటాడు. సరే ఇదంతా కూడా రిస్క్ ఆఫ్ ద బిజినెస్. ప్రతి బిజినెస్లో రిస్క్లు ఉంటాయి కదా. ఇది అంతే, ఒక నైట్లో కోట్లు సంపాదించే వ్యాపారం ఇది. మరి కోట్లు సంపాదించే వ్యాపారం ఉన్నప్పుడు రిస్క్ ఉండదా? రిస్క్ ఉంటుంది. వీళ్ళకి తెలియకుండా ఏమీ ఇతను వాసు చేయట్లేదు. సో నాకు తెలిసి ఈ వాసుకి ఇదొక హర్డిల్ లాంటిది. ఈ హర్డిల్ దాటి మళ్ళీ అతని వ్యాపారంలో ముందుకెళ్తాడు. కొంతకాలం తర్వాత అతను ఏ ఎమ్మెల్యేగా గెలిచి ఏ మినిస్టర్ అయినా మనకు ఆశ్చర్యం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.